వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. లోకేష్ అంకుల్ చదువుకోవాలి, హాస్టల్ సీటు ఇవ్వండి అంటూ చిన్నారి విజ్ఞప్తి. కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం నెరడుపుల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుమార్తె మానస హృదయాన్ని కదిలించి విజ్ఞప్తి చేసింది. 5వ తరగతి పూర్తి చేసిన మానస 6వ తరగతి కేజీబీవీ పాఠశాలలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సీటు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు వలస పనులకు వెళ్లాల్సి వస్తుండడంతో తన చదువు ఆగిపోతుందని, హాస్టల్ సీటు కల్పిస్తే చదువుకుంటానని నారా లోకేష్ అంకుల్ అంటూ వినమ్రంగా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల సమయంలో తల్లితో కలిసి పొలాల పనులకు కూలి పనులు చేస్తున్నానని తెలిపింది. తనలాంటి పేద విద్యార్థులకు విద్య అందేలా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతూ మానస జీజీఎల్ న్యూస్ ద్వారా చేసిన ఈ విజ్ఞప్తి స్థానికంగా చర్చనీయాంశమైంది. తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను ఫాలో చేయండి. నా పేరు మానస. నేను నరుడుప్పల గ్రామంలో ఉంటున్నాను. నేను 5వ తరగతి చదివేది అయిపోయింది. 6వ తరగతికి కస్తూర్బాయిలో సీట్ రాలేదు. నారా లోకేష్ అంకుల్, నాకు కస్తూర్బాయిలో సీట్ ఇచ్చి చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. నేను బాగా చదువుకొని డాక్టర్ అయి ఉంటాను. మా అమ్మ నాన్నలతో పాటు నేను ప్రతిరోజు కూలి పనులకు వెళ్తున్నాను. నేను బాగా చదువుకొని డాక్టర్ అయి మా అమ్మ నాన్నల పేరు నిలబెడతానని అనుకుంటున్నాను. నారా లోకేష్ అంకుల్, నాకు కేవీజీబీలో సీట్ ఇచ్చి నన్ను అర్థం చేసుకొని నాకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు వీరేష్, మాది నెరడుప్పల. నాకు 2 కూతుర్లు, ఒక కొడుకు. ఈమె పేరు మానస. 5th క్లాస్ అయిపోయింది. 6th క్లాస్కి అప్లై చేసేటివి కేవీజీబీలోన. ఆయన సీట్ రాలేదు. మాకు చదివించే స్తోమత లేదు. మేము సంవత్సరానికి 2-3 విలేజ్లకి వలసపోతుంటాము. మాకు సీట్ రాలేదు. ఏమేమో చదువుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది, చదువుకుంటానంటుంది. సీట్ రాలేనందున మేము చదివించలేకపోతున్నాము. మంత్రి లోకేష్ సారు ఎలాగైనా కానీ నా కూతురికి సీటీ కల్పించి